హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ప్రోటీన్లు, పీచు పదార్థం మరియు పోషకాలు అధికంగా ఉండే మీల్ మేకర్ తోటి చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గ్రేవీని అన్నం, చపాతీ, పరాటా దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్లోకి 2.5 కప్పుల నీళ్ళు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నీటిని మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలోకి 3/4 కప్పు సోయా చంక్స్ అదే మీల్ మేకర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ సోయా చంక్స్ని ఉడకనివ్వాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ మొత్తం ఈ మీల్ మేకర్కి పట్టేంతసేపు అంటే ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వీటిని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నాకైతే వీటిని ఉడికించుకోవడానికి 7 నుంచి 8 నిమిషాల టైం అయితే పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న నీటిని ఇలా చూపిస్తున్న విధంగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మీల్ మేకర్ త్వరగా చల్లారాలని దీంట్లో చన్నీళ్ళు పోసుకోకూడదండి. అలా పోసుకుంటే మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా, ఆ సాల్ట్ ఫ్లేవర్ మొత్తం పోతుంది. మీల్ మేకర్ కూర చప్పగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆయిల్లో కారం, పసుపు కలిసిపోయే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. మీరు నార్మల్ కారపొడి అయినా తీసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ సోయా చంక్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా వస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 5 జీడిపప్పులు, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు నార్మల్ కారపొడి అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పులిసిపోయిన పెరుగు అయితే పనికిరాదండి, టేస్ట్ బాగోదు. ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పులో కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 4 లవంగాలు, 4 నల్ల మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తినేవారైతే 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. లేదా కారం తక్కువ తినే వాళ్ళైతే ఈ పచ్చిమిరపకాయలని స్కిప్ చేయొచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ మిశ్రమం ఇలా గట్టిపడిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ మిశ్రమం కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. గ్రేవీ కూడా థిక్గా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అదండి మిల్ మేకర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకోవాలండి. ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ చూసారా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అడుగనేది ఏం అంటలేదు కదా, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకొని గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. మీరు కసూరి మేతికి బదులుగా కొత్తిమీరని వేసుకోవచ్చండి. ఇలా కసూరి మేతి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అండ్ హెల్తీగా ఉండే మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీని అన్నం, చపాతీ, పరాటా, దోశల్లోకి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.